ఆంధ్రప్రదేశ్ కర్నూలు పునర్విక అనే చిన్న పాప హెల్త్ ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు. దానికి ఆంధ్ర తెలంగాణ మొత్తం ఈ రెండు రాష్ట్రాల తెలుగు వాళ్ళు యువత కలిసి చందా రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. కానీ 3 రోజుల కిందట తెలంగాణలో చిన్న 2 నెలల పాపని గొంతు మీద కాలేసి చంపేశారు. గణేష్ మౌనిక అనే ఇద్దరు దంపతికి ఒక చిన్న కుమార్తె పుట్టింది 1 మంత్ బ్యాక్. తర్వాత అక్కడ ఒక టెంపుల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అక్కడికి వీళ్ళు చూడడానికి టెంపుల్కి వెళ్తే 100 రూపాయలు ఇస్తేనే మేము అలో చేస్తాను శ్రీనివాస్ రెడ్డి అనే ఒక అతను ఆర్గ్యుమెంట్ చేశాడంట. సో మౌనిక మా దగ్గర లేదు, మేము ఎందుకు ఇవ్వాలని రిటర్న్ క్వశ్చన్ వేసినప్పుడు వాళ్ళు మాట పెరిగి తర్వాత ఊరు సర్పంచ్ అనేటువంటి దుకాణం రెడ్డి గ్యాంగ్ మొత్తం సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధురెడ్డి వీళ్ళందరూ కలిసి వాళ్ళని కొట్టడం మొదలు పెట్టారు. వీళ్ళ ముగ్గురిని ఒక రూమ్లోకి వేసుకుని 3 గంటల పాటు టార్చర్ పెట్టి మరి కొట్టారంట. వాళ్ళ భర్తనైతే అతను హ్యాండిక్యాప్ అయిన గురించి తెలిసి కూడా వాళ్ళని అతను కొట్టారు. సరే అని తల్లి ఆ చిన్న బిడ్డని 2 నెలల పాపని వాళ్ళ దగ్గర ముందర కూర్చోబెడితే అప్పుడైనా వదిలేస్తారేమో, వాళ్ళ దగ్గర కూర్చోబెడితే ఆ పాపని కాళ్ళతో కొట్టితన్నారంట. అప్పుడు అంత చిన్న ప్రాణం ఎలా ఉంటుంది? తనగా నేను చనిపోయింది ఆమె. సో ఇలాంటి కులపిచ్చి నా కొడుకుని భూమి మీద ఉన్ని కూడా అసలు ఈ దేశంకే వాళ్ళ ఉగ్రవాదుల కన్నా డేంజర్ అయిన కులపిచ్చి నా కొడుకు. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అది ఎలాగైనా చిన్నపిల్లకి న్యాయం జరగాలి. 2 నెలల చిన్న పాప ఏం పాపం చేసింది? ఆ పాపని ఎలా అయితే చంపారో అలాగే వాళ్ళ గొంతు మీద కాలు పెట్టి చంపాలా.